ఓం శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధో సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం చక్కగా ప్రతి శనివారం కూడా భక్తుల గృహాల్లో ఈ కార్యక్రమ నిర్వహణ చేసుకుంటూ మన సాయి సత్సంగ కార్యక్రమాలు శ్రీమద్ రామాయణానికి సంబంధించి విశ్వామిత్రుల వారి వెంట మిథిలానగరం వైపు సాగుతున్నటువంటి రామలక్ష్మణులు మార్గమధ్యంలో వారికి కలిగిన సందేహాలు తీర్చుకుంటూ చక్కగా వచ్చినటువంటి ప్రతి నగరం యొక్క వైభవాన్ని అడుగుతూ ముందుకు సాగుతూ వచ్చారు. అందులో భాగంగా గత వారం చక్కనైనటువంటి కుమార సంభవం గంగావతరణం అనేటువంటి ఘట్టాలని గంగానదీ తీరంలో కూర్చుని ఆ గంగాదేవి యొక్క వైభవాన్ని ఆవిడ ఆవిర్భావానికి కారణాన్ని విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కలిపి మిగిలిన మహర్షులందరికీ చెప్పడం జరుగుతూ వచ్చింది. శగర చక్రవర్తి ఆయన పెద్ద భార్యకి అసమంజసుడు, రెండో భార్యకి 60 మంది పుత్రులు కలగడం, వారందరూ కూడా కపిల మహర్షి యొక్క శాప కారణంగా భస్మమై పడిపోవడం, ఈ వచ్చినటువంటి అసమంజసులకు పుత్రుడు అంశమంతుడు తాతగారి దగ్గర ఉంటూ తాతగారికి సేవ చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పడం, ఆయన చాలా దుఃఖించి వారికి ఉత్తమ గతులు కలగడానికి కావలసిన ఏర్పాట్లు చేయాల్సి వస్తే సాక్షాత్తు ఆకాశ గంగాదేవితో తర్పణాలు విడిస్తే తప్ప వారికి ఉత్తమ గతులు కలవని తెలిసి శగర చక్రవర్తి చాలా ప్రయత్నం చేసి 32,000 సంవత్సరాలు జీవించి స్వర్గస్థుడయ్యాడు. అటు తర్వాత అంశమంతుడు రాజు అయ్యాడు. అంశమంతుడు కూడా ఎంతో ప్రయత్నం చేశాడు, గంగావతరణం జరగలేదు. ఆయన పుత్రుడు దిలీపుడు కూడా తమ పితృల్ని తరింపజేయడం కోసం గంగావిర్భావం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయన 30,000 సంవత్సరాలు జీవించి ఆ గంగను తీసుకురాలేక ఆయన స్వర్గస్థుడయ్యాడు. దిలీపుడు పుత్రుడు భగీరథుడు. ఆ భగీరథుడి యొక్క కాలంలో మాత్రమే ఇది జరిగింది. బ్రహ్మగారు చెబుతారు భగీరథుడితోటి, ఇది నీ యొక్క ప్రయత్నపూర్వకంగా మాత్రమే గంగ భూమి మీదకి రాగలిగింది. మీ వంశంలో మీ తండ్రి మీ తాతల వల్ల కూడా ఇది కాలేదయ్యా అని భగీరథుడిని ఎంతో ప్రశంస చేస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి ఈ గంగావతరణ ఘట్టాన్ని విన్నారు రామలక్ష్మణుడు. చక్కగా వారి మనస్సు ఉప్పొంగింది, చాలా ఆనందం కలిగింది. గంగ ప్రవహిస్తున్న గంగని చూస్తూ ఆ గంగావతరణ ఘట్టాన్ని వింటూ రామచంద్రుడు అమితానందభరితుడైపోయాట. విశ్వామిత్రవచశ్రుత్వా రాఘవస్స లక్ష్మణ విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అధాబ్రవీత్. విశ్వామిత్రుని నోటి వెంట అంత మృదుమధురమైనటువంటి గంగావతరణ ఘట్టాలు విని లక్ష్మణుడితో కూడా రామచంద్రమూర్తి అమితాశ్చర్యానికి లోనయ్యాట. ఆ మహర్షితో అంటున్నట్టు, బ్రహ్మర్షి, గంగ దివి నుండి భువికి అవతరించినటువంటి ఈ ఘట్టాలు, ఈ కథ గంగావతరణ కథ ఏదైతే ఉందో అది అత్యద్భుతమైంది, మిక్కిలి శ్రేష్టవంతమైంది, పైగా పుణ్యప్రదమైంది కూడా. అత్యద్భుతం ఇదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణాం. విశ్వామిత్రుల వారు వచించినటువంటి చెప్పినటువంటి శుభప్రదమైనటువంటి ఆ కథను లక్ష్మణుడితో కూడి రామచంద్రమూర్తి గురువుగారితో చర్చిస్తూ ఆ రాత్రి తెలియకుండానే గడిచిపోయిందట ఆ గంగానదీ తీరంలో. తతఃప్రమాతే విమతే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవో వాక్యం కృతవాహ్నికమందరం. బాగా మనస్సుకి విశేషమైనటువంటి ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందంతో నిద్ర పట్టదు రాత్రి. రామలక్ష్మణుడికి అదే జరిగిందిట. గంగానదీ తీరంలో గురువుగారు చెప్పినటువంటి గంగావతరణ ఘట్టాలు విని ఆ రాత్రంతా ఎలా గడిచిపోయిందో తెలియదు, నిద్ర పట్టలేదు వారికి. ఆ పరమానందంతో మళ్ళీ పునః మళ్ళీ గంగాదేవిని తలుచుకుంటూ ఆ రాత్రిని గడిచిపోయారు పరమానంద భరితులై.
మళ్ళీ మొన్నాడు తెల్లవారు తతప్రభాతి విమతే విశ్వామిత్ర మహాముని గంగానదీ తీరం వెంట ఆ రోజు అక్కడ విశ్రమించి మొన్నాడు ప్రాతకాలం లేచారు. మళ్ళీ ప్రభాత సమయంలో వారు చేయవలసిన సంధ్యానుష్ఠానాలు నిత్యాగ్నిహోత్రాలు చేసుకున్నారు. గతా భాగవతీ రాత్రం శ్రోతవ్యం పరమం శృతం క్షణభూతేన నారౌత్రో సంవృతేయం మహాతప ఇమాం చింతయంతః సర్వా నిఖిలనేవ కథాం తవ. లోకంలో ఎవ్వరైనా సరే విని తీరవలసిన ఉత్తమ గాథను మహర్షి మీ ద్వారా మేము విన్నాం. ప్రతి ఒక్కరూ విని తీరవలసిన గాథది. రాత్రి చాలా పవిత్రంగా గడిచిపోయింది. పవిత్రంగా గడవడం అంటే మన మనస్సులో ఎప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయో, ఎప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ కాలం గడుపుతామో అదంతా పవిత్రమైన కాలమే. కాబట్టి మహర్షి రాత్రి చాలా పవిత్రంగా గడిచిపోయింది మాకు. ఓ తపస్వి ఈ కథ పూర్తిగా మననం చేస్తూనే మాకు రాత్రంతా క్షణంగా గడిచిపోయింది. అది వింటున్నాం మీ నోటి వెంట. ఆ విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తూ, విన్న తర్వాత మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా అబ్బా ఎంత అద్భుతంగా చెప్పారు గురువుగారు, ఎంత ఆనందంగా ఉంది గంగావతరణం వింటుంటే అని అనుకుంటూనే రాత్రంతా గడిచిపోయింది మహర్షి. ధరామసరితాం శ్రేష్టాం పుణ్యాం త్రిపదగాం నదీం. ఓ మునీశ్వర, నదుల్లో బాగా శ్రేష్టవంతమైనది, త్రిపదగామిగా పేరు పొందినటువంటి గంగానదిని ఇప్పుడు మనం దాటుతున్నాం అని చక్కగా నరోషేహి సుఖాస్తీర్ణ ఋషీణాం పుణ్యకర్మణాం భగవతం మహిం ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగతా. విశ్వామిత్ర గురువుగారు రెండు గురువుగారు చక్కగా మంచి నావ ఏర్పాటు చేశారు మనకి. మనం గంగావతరణం గురించి మీ నోట విన్నాం. ఇప్పుడు ఆ గంగ మీద ప్రయాణం చేస్తున్నాం నావతో అని చెప్పి పరమానంద భరితలి గురువుగారిని తొందర చేశారట. ఏ గంగావతరణం అయితే గురువుగారు నోట వెంట విన్నారో, ఏ గంగ పేరు ఉంటే అందరి మనస్సులు ప్రసన్నమవుతూ ఉంటాయో, ఏ గంగ సమస్త పాపలను కడిగేస్తుందో అటువంటి గంగావతరణాన్ని మీ నోట వెంట విని మేము పవిత్రులమయ్యాం. వినడం వల్ల కూడా పవిత్రత సంతరించుకుంటుంటాం గంగావతరణం. కాబట్టి ఇప్పుడు ఆ గంగ మీద ఇప్పుడు మనం నావెక్కి ప్రయాణం చేయాలి. కాబట్టి గురువుగారు తొందరగా రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నావనెక్కి చక్కగా నావని దాటుతున్నట్టు గంగా నదిని. తస్సత్తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస సర్షంఘాస్ రాఘవ. విశ్వామిత్రుడు మహాత్ముడైనటువంటి రాఘవుడు పలికిన పలుకులకి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులతో కూడి నదిని దాటుతున్నట్టు చక్కగా. ఆ గంగానది జలాల్లో చల్లటి జలాలు చిన్న చిన్న తరంగాలతో ఆ నదీ సంగమం నెమ్మదిగా పారుతోంది. అందులో వారి నావ కూడా అంత నెమ్మదిగా చక్కగా ప్రయాణం సాగిస్తూ ఆ ఉత్తర తీరానికి చేరుకున్నట్ట. ఉత్తరం తీరమాశ్చాద్య సంపూజ్యర్షణగం తదా గంగా ఆకులే నివిష్టాస్తే నిశాలం సుదృశంపురీం. అలా దాటి విశాల నగరమైన ఒక నగరాన్ని చేరుకున్నట్ట. గంగానదిని దాటి విశ్వామిత్రులు రామలక్ష్మణ సహితలి మిగిలిన మునిగణాలతో కలిసి తతో మునివరస్తూర్ణం జగామ సహరాఘవ విశాలం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపసాం తదా. నగరంలోకి అడుగు పెట్టగానే మనం కూడా చూడండి చక్కగా ఏ ఊరు వెళుతున్నప్పటికీ, అంటే ఈ రోజు మనకు అంత భేదాలు పెద్దగా తెలిసావో కానీ పూర్వం పెద్దలు ఎక్కడైనా ఒక ఊరికి అడుగు పెడితే ఆ ఊళ్ళోకి వెళుతుండగానే కొన్ని శుభశకునాలు కనిపించడం గమనిస్తారు వారు. అలాగే ఆ ఊళ్ళో నడుస్తూ వెళుతూ ఉంటే గ్రామం వెంట కొన్ని శుభసూచకాలు శుభలక్షణాలతో కూడిన కొన్ని గుర్తుల్ని గమనిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ చూసినా మంగళ వాయిద్యాలు, చక్కనైన దేవాలయాల్లో చక్కటి కీర్తనలు, ఇలాంటివన్నీ. ఈ విశాల నగరంలో ఎప్పుడైతే ప్రవేశం జరిగిందో అక్కడ రామచంద్రమూర్తి వారికి అటువంటి శుభలక్షణాలతో కూడినటువంటి కొన్ని సూచనలు కనిపించేట. అధరామ మహాప్రాజ్ఞ విశ్వామిత్రం మహామునిం పప్రత్యపాంజలం భృత్వా విశాలం ఉత్తమాం పురీం. వెంటనే శ్రీరామచంద్రమూర్తి వారు ఏ చిన్న సందేహం ఉన్నా విడిచిపెట్టరండి. ఆయన గురువుగారిని అంతలాగా నిశితంగా చాలా సహృదయంతో భక్తితో అనురక్తితో ప్రశ్నిస్తుంటారు. విశ్వామిత్రరాము నమస్కారం చేసి, మహర్షి ఈ ఉత్తమమైనటువంటి విశాల నగర వైభవ విశేషాల గురించి చెప్పండి మాకు. ఎంత శోభాయమానంగా శుభశకునములతోట శోభిల్లుతున్నటువంటి ఈ నగరం ఏమిటి, దీని గురించి కాస్త మాకేమైనా చెప్పండి. ఈ విశాల నగరం ప్రత్యేకత చెప్పండి. వీరి ప్రయాణం మిథిలా నగరం వైపు సాగుతోంది. సుమారు 2 నెలలు 3 నెలల క్రితం చెప్పుకున్నాం. వీరి ప్రయాణం ప్రారంభమైంది సిద్ధాశ్రమం నుంచి. ప్రారంభమవుతూ మార్గమధ్యంలో వచ్చిన ప్రతిదాన్ని వర్ణించుకుంటూ వెళుతున్నారు. శ్రద్ధగా రామలక్ష్మణులు వింటున్నారు.
గంగానదిని దాటారు, విశాలనగరం వచ్చారు. ఆ విశాల నగరం ఎలా ఏర్పడింది, ఈ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది మాకు కాస్త తెలియజేయమని చెప్పి అడిగారట. తస్యద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవ ఆఖ్యాతం తత్సమారేభే విశాలస్య పురాతనం. తప్పకుండా నాయన వివరిస్తానని చెప్పి, ఓ రామ, శుభకరమైనటువంటి దేవేంద్రుడికి సంబంధించిన వృత్తాంతం చెబుతున్నాను ఇప్పుడు నీకు, జాగ్రత్తగా సావధానుడివి ఆలకించు అని చెప్పనగానే రాముడితో కూడి లక్ష్మణుడు కూడా భక్తి శ్రద్ధలతో శ్రద్ధాళువులై చక్కగా గురువుగారి నోట వెంట వచ్చేటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కులను వినడానికి సిద్ధంగా ఉన్నారట. పూర్వం కృతయుగే రామ దితే పుత్ర మహాబలాహ అతిథేత్స మహాభాగ వీర్యంత సుధార్మిక. ఓ రామ మహానుభావ, కృతయుగం నాటి మాట. కశ్యప ప్రజాపతికి అదితి దితి అని చెప్పి ఇద్దరు భార్యలు. అందులో అతిథికి పుట్టిన సంతానం అంతా దేవతలయ్యారు, దితి సంతానం అంతా అసురులయ్యారు. సరే, ఎప్పుడు చూసినా కూడా ఈ అతిథి పుత్రుడి కారణంగా ఈ దితి పుత్రుడికి అసురుడికి ఎప్పుడూ ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. వారు అమరులు కాలేకపోతున్నారు. సరే, దితిపుత్రుల వల్ల కూడా అతిథి పుత్రులకి ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి. అసురులు దేవతల మీద సంగ్రామాలు చేయడం, దేవతలు అసురుల మీద సంగ్రామాలు చేయడం, ఆ సంగ్రామాల్లో అసురులు దేవతలు చాలా ఇక్కట్లు పాలవుతూ ఉండడం, ఇవన్నీ చాలా జరిగాయి అప్పటికే. తేషాం చింతయాత రామ బుద్ధిరాశిర్మహాత్మనం క్షీరోదమదనం కృత్వా రసం ప్రాప్సం తత్రవే. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఎలా మనం అందరం అమరలం కాగలం, ఏది దానికి తరుణోపాయం? ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా ఈ అసురుల వల్ల మనకి, మన వల్ల అసురులకి ఎప్పుడు ఈ తగాదాలు వస్తూనే ఉన్నాయి. వీటి నుంచి మనం కాస్త అధికులం కావడానికి ఏం యోచన చేస్తే అధికులం అవుతాం, దానికి కారణం ఏమిటి, ఎలా కావాలని చెప్పి బాగా యోచన చేసేట. భాగవతంలో వస్తాయి ఈ ఘట్టాలన్నీ కూడా చాలా సున్నితంగా కొద్దిగా చెప్పారు రామాయణంలో. దేవతలందరూ కలిసి బ్రహ్మగారిని ఆశ్రయించారట. స్వామి, మాకు ఈ దితిపుత్రుల వల్ల అసురుల వల్ల బాగా ఇక్కట్లు ఎదురవుతూ ఉన్నాయి. దితికి అసురులు రావడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఏ సందర్భంలో ఏ కార్యక్రమాలు చేయాలో ఆ పనులు చేస్తూ ఉండాలి. అసుర సంధ్య వేళ సమాగమం చెందితే అసురులు పుడుతుంటారట. దితి ఆ పని చేసింది, ఆ కారణం చేత దితికి అసురులు పుట్టారు. కనుక తను చేసిన పొరపాటుకి అసుర సంతానాన్ని పెంపొందించింది దితి. తన పుత్రులందరూ అధములయ్యారని చెప్పి ఏడుస్తూనే ఉంది, దేవతల మీద దండయాత్రలు చేయిస్తూనే ఉంది. ఈ ఈర్ష్య ఎప్పటికీ చల్లారుతుంది? ఒకళ్ళమే ఉండే ద్వేషం, దానికి పులి స్టాప్ ఎక్కడుంది? ఇంకా వాడు తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, అన్ని తప్పులే అనిపిస్తూ ఉంటాయి. ఇక దోషాన్ని ఆరోపించడానికి ఎలాగైనా ఏదో రకంగా ఆరోపణ చేస్తూనే ఉంటాం. కనుక దానికి ముగింపు అన్నది లేదు, ఇది పెరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఏదైనా ఒక ఉపాయం కావాలని బ్రహ్మగారిని వేడుకున్నట్టు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి బ్రహ్మగారికి తలగొక్కున్నాడు. ఇది ఎక్కడ సంతరా నాయన, ఇది ప్రతి చోట ఉండే బాగోతుంది అందరికీను. వాళ్ళు మేము ఒకటే తెలియకుండా కాస్త ఏదో మేము కొంచెం పైలో ఉండాలి కదా, వాళ్ళు మేము సమానం ఏమిటి, వాడితో మాకు పోలికేమిటి, ఈ మాటలు వస్తూ ఉంటాయిగా. ఇది ఎవరికీ తప్పదండి. కనుక దితి సంతానంతో పాటు మేము కూడా వారితో సమానంగా ఉంటేలాగా మేము కాస్త అధికులం కావాలంటే ఏం చేయాలి చెప్పండి బ్రహ్మన్ అని చెప్పి అడగగానే బ్రహ్మగారు, దీనికి నేనేం చెప్తాను రా బాబు, రండి వైకుంఠానికి వెళదాం అని చెప్పి వైకుంఠానికి తీసుకెళ్ళారట. శ్రీ మహావిష్ణు ముందు పెట్టారు సమస్య. మహానుభావుడు ఆయన ఏం చేశాడు, నాయన దీనికి తరుణోపాయం ఏముంది అంటే క్షీరసాగర మథనం చెయ్యాలి. చేస్తే ఏమిటి, దాని నుండి అమృత భాండం ఏర్పడుతుంది. అయితే ఏం ప్రయోజనం? అమృతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు అమరులు అవుతారు. ఇక వారికి ఎవరూ ధీటైన వారు ఉండరు లోకంలో, అజేయులు. వారికి అపజయం అన్నది లేదు, మృత్యువన్న మాటే లేదు. కనుక దేవతలు లేకపోవడం అన్నది ఉండదు. ఇక సరే, బాగుంది. క్షీరసాగర మథనం చేయాలంటే మన ఇంట్లో పెరుగుల్లో కమ్మ వేస్తే పిల్లలు లాంటిదే కాదుగా, దానికి ఎంతో శ్రమ కూర్చాలి. సరే, ఎలా? సాగరం అంటే మాటలా, మహాసముద్రాన్ని చిలకాలంటే సాధ్యమయ్యే విషయమా? మరి దానికి ఏం కావాలి? మందర పర్వతం తీసుకురమ్మని చెప్పారు. మేము మోసుకు రాలేమన్నారు దేవతలు. గరుత్మంతుని పంపించేట శ్రీ మహావిష్ణువు. గరుత్మంతుని పట్టుకొచ్చి ఆ మందరగిరిని క్షీరసాగర మధ్యంలో దింపాడు. అయ్యయ్యో మునిగిపోతోందన్నారు. మహానుభావుడు మహాకూర్మావతారాన్ని ఎత్తి దాని పైకి లేని దింపాడు. మరి తాడు కావాలిగా, ఏం చెయ్యాలన్నారు? పరమేశ్వరుడి కంఠాన్ని అలంకరించిన వాసుకుని తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళారు.
ప్రార్థన చేశారు ఈశ్వరుణ్ణి. వాసుకుని పంపించాడు. వాసుకుని చక్కగా మందర పర్వతానికి వేసి చిలుకుతున్నారట, చాలా అత్యద్భుతంగా. ఇవన్నీ రామాయణం లేవండి, మనకు అవసరం కాబట్టి కొంత వివరణ చేస్తున్నాం ఈ కోసం. చిలుకుతున్నారు. ఎన్నేళ్ళు? 1000 సంవత్సరాలు గడిచిందిట. అధవర్ష సహస్రేణ యోక్తర సర్పశరాంశ వంచత్రివిషం తత్ర దతం శుద్ధైద్వత్సలాహ. ఆ శుద్ధమైన చల్లని క్షీరసాగరంలో 1000 సంవత్సరాల కాలం పాటు మందరగిరిని పెట్టి చిలుకుతూ ఉంటే ఆ వాసుకి ఆ రాపిడికి వృషాన్ని కక్కుతోందట. పెద్ద పెద్ద పొసలు కొడుతూ మహోగ్రమైనటువంటి జ్వాలల చేత వాసుకి నోట్లోంచి విషజ్వాలలు వస్తున్నాయట. అగ్నిజ్వాలలకు భయపడ్డారు అందరూ కూడా. ఆ విషజ్వాలలు ఈ క్షీరంలో కలిసి, క్షీరసాగరంలో కలిసి దాని నుండి పెద్ద శబ్దం చేసుకుంటూ హాలాహలం ఆవిర్భావం చెందింది. దాన్ని చూస్తూనే భయపడ్డారు. అది వస్తూనే అక్కడున్న దేవతలతో చాలామందిని, అసురులో చాలామందిని సఫా చేసేసింది. సరే, దాని దాటికి తట్టుకోలేక సమస్త జీవగణాలు, భూతగణాలు, దేవతాగణాలు అన్ని గొగ్గోలు పెట్టాయి. సరే, ఇప్పుడు ఏమిటి దారి? ఎక్కడికి వెళ్ళాలి? అదదేవ మహాదేవం శంకరం శరణార్థివం జగం పశుపతిం రుద్రం త్రాహి త్రాహీత తుష్ణువు. విష్ణువు చెప్పారట, వెళ్ళండి అయ్యా, వైకుంఠానికి దగ్గర నుంచి కైలాసానికి వెళ్ళండి. గత వారం కూడా చెప్పుకున్నాం, ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, పెద్ద చిక్కు వచ్చినప్పుడు దాన్ని చక్కగా పరిష్కరించగల ఏకైక దేవుడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి వెళ్ళండి ఆయన దగ్గరికి అన్నారట. ప్రయాణం అయ్యారు దేవతలందరూ కలిసి. వాళ్ళంతా గగ్గోలు పెట్టుకుంటూ కైలాస పర్వతం చేరారట. చైని కైలాసంబు జుచ్చు శంకర నివాసద్వారంబు చేరి సునదైవారికి లడ్డబడ్డదలచం జొచ్చి కుయ్యో మొర్రో విను ఆలింపము చిత్తగింపము దజన్ వీక్షింపము అని చెప్పి మొరపెట్టుకున్నట్టు పరమేశ్వరుని కైలాసవ్రతం ముందు నుంచుని ఎన్నో ప్రార్థనలు చేశారు. 3 మూర్తులకు, 3 లోకములకు, 3 కాలములకు మూలముకుచు భేదముకు త్రిభేదమై చెప్పారు బ్రహ్మమునకు నీవే పాలనైన. భాగవతంలో చెబుతారు హాలాహల భక్షణం సందర్భంలో ఈ శ్లోకాలన్నీ కూడా. ఇలా ఎన్నో రకాల సమస్త దేవతాగణాలు, భూతగణాలు అన్ని కైలాస పర్వతం ముందు నుంచుని పరమేశ్వరుని ప్రార్థన చేశారట. ఇప్పుడు శివుడు ఏం చెయ్యాలి? ఏరా నాకు చెప్పారా మీరేమన్నా చిలికేటప్పుడు? మీటింగులన్నీ విష్ణుమూర్తి దగ్గరాను, కష్టం రాగానే కైలాసాన్ని పరిగెట్టు వస్తారు వెధవల్లారా పొండనలాగే అనలేట. పెద్దరికమన్న మాటకు అర్థం అదండి. మాకు వాళ్ళకి మాటలు లేవండి, చిన్నప్పుడే విడిపోయావు, మేనమామే మేనలుడుకో మేనకోళ్ళకో పెళ్ళో శుభకార్యంతో వెళ్ళడవాడు. ఇంట్లో కూర్చుంటే నాలా తలుపులు వేసుకుని. ఏరా అంటే గంగాన తీర్థయాత్రకు వెళ్ళానంటాడు. కుదరలేదంటాడు. నువ్వు పెద్దవాడు ఎలా అవుతావు? ఇక ఎన్నున్నా నీ ధర్మం నీ ధర్మమే. అది నువ్వు చేసినప్పుడు నీ మానవత్వం, నీ పెద్దరికం అంతే తప్ప సమయం వచ్చినప్పుడు ముఖం చాటేసేటువంటి వాడు పెద్దవాడు ఎలా అవుతాడు? ఎన్ని సమస్యలున్నా ఏమున్నా తనకొక కర్తవ్యం, తనకొక ధర్మం ఉంది. సమయం వచ్చినప్పుడు తన కర్తవ్యాన్ని, తన ధర్మాన్ని ఎవడు నిర్వర్తన చేస్తుంటాడో వంకలు పెట్టి తప్పుకోకుండా వాడు పెద్దవాడు, వాడిని గౌరవించాలి పెద్దరికం అంటే. వెంటనే కైలాసానికి వెళ్ళి మొరపెట్టుకుంటుంటే పార్వదేవత అంటున్నట్ట పరమేశ్వరుడు, కంటే జగములు దుఃఖము వింటే జల జనిత విషము వేడిమి ప్రభువై ఇంటిమి నార్తులు యాపద గంటించు ఫలము దానకీర్తి మృగాక్షి. ఓ మృగాక్షి, చూసావా జగత్తంతా దుఃఖంతో నిండిపోయింది. విన్నావా వారి ఆర్తనాదాలు? ప్రభువైన వాడు లోకంలో ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను గెంటేయగలిగిన వాడు ఎవడో వాడు కదు ప్రభువు అంటే. ఆపద వచ్చినప్పుడు మీకేం భయం లేదు, నేనున్నాను, మీరు కంగారు పడకండి అని 4 ధైర్యంతో కూడిన మాటలు చెప్పి ఆ కష్టాన్ని గట్టెక్కించి వారికి సుఖాన్ని కూర్చున్న వాడెవడో వాడు దానకీర్తుడు, లోకంలో కీర్తి పొందుతున్నాడు. మృగాక్షి పార్వతి వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు చూసేవా పాపం పిల్లలు. శిక్షింతు హాలాహారమును భక్షింతు మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణిగోట్లని వీక్షింపు నీవి నేడు వికచాంశముకి. పార్వతి నువ్వేం బెంగపెట్టుకోకు, చాలా ధైర్యంతో ముందుకు వెళుతున్నాను, ఇప్పుడే శిక్షిస్తాను హాలాహలాన్ని. ఎలా చూస్తానో చూడు, భక్షిస్తాను దాన్ని, నేను మింగేస్తాను దాన్ని. ఎలాగా? సూక్ష్మ మధుర ఫలరసము క్రియన్, పూర్తిగా రసంతో నిండిపోయిన మధురమైన ఒక ఫలాన్ని, బాగా ముగ్గుపోయిన మామిడి పండు ఉందనుకోండి ఇంట్లోనూ, వాసన వచ్చేస్తూ ఉంటుంది, ఇంక ముట్టుకుంటే పైన చర్మం కూడా చిరిగిపోతుంది, దానికి చాలా తియ్యగా ఉంటుంది.
అలాగా మధురంగా ఉండేటువంటి మామిడి పండు కూడా కానీ సూక్ష్మ ఫలము, చాలా చిన్న ఫలము, అంటే బాగా బుగ్గుపోయిన ద్రాక్ష పండు లాంటి ఫలం లాంటిదన్నమాట. ఫలరసము క్రియన్, రసం కారిపోతున్నటువంటి చాలా సూక్ష్మమైన మధురమైన ఫలంలాగా దాన్ని స్వీకరిస్తాను. రక్షించును ప్రాణిగోట్లను, వీళ్ళందరినీ రక్షిస్తాను పార్వతి. ఈరోజు నువ్వు చూడు, వికచాబ్జముఖి వీక్షింపుము నీవు నేడు, వికచాబ్జముఖి వికసించిన కమలం వంటి ముఖం కల పార్వతి, ఈరోజు చూడు నీ భర్త ప్రతాపం ఏమిటో అని అనగానే అమ్మవారు ఏం చేయాలి? పక్కింట్లో పెళ్లి భోజనమా, వెళ్ళి చేసి రండి అని చెప్పడానికి. ఆవిడ ఎంత గొప్పగా చెబుతోంది. మృంగిడి వాడి విపుండనియు మృంగిడిది గరళమనియు మేలని ప్రజలకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రమనంత మది నమ్మినదు. ఆమె ఎంతలా ఆలోచించింది? మేలని ప్రజలకు, వీళ్ళందరికీ శుభం కలుగుతుంది. వెళ్ళి రావయ్యా, పోయిందే ఉంది, మింగే మిగుతా అన్నావుగా. చాలా తేలిగ్గా చెప్పిందిట. ఏమిటా నమ్మకం అంటే, పరమేశ్వరుడు పార్వతీ కళ్యాణంలో ఆ రోజు తన మెడను అలంకరించినటువంటి మంగళసూత్రం మీదంత నమ్మకంట అమ్మవారికి. అందుకు కదా సర్వమంగళ అయింది తల్లి. కనుక అంత ఆర్తులై 2-3 పేజీలు చెబుతారు వీళ్ళ గోలంతా, దేవతల గోల. కైలాసపర్వతం దగ్గర భాగవతంలో ఎంత ఏడిచేరో ఈశ్వరుడి గురించి. కుయ్యో ముర్రోని ఏడుపులే. అంత ఏడిచేవారు ఏరా ముందు నాకు చెప్పినప్పుడు మీకు అప్పుడు గుర్తులేదా శివుడు? నీకు ఇప్పుడు గుర్తొచ్చాడా హాలాహలం రాగానే? విష్ణుమూర్తి ఎంత గొప్ప మాట అంటాడు. ఏవ ముక్తిస్తతో దేవ దేవదేవేశ్వర ప్రభు ప్రాదురాసిత్తతోత్రేవ శంకరచక్రతో హరి. విష్ణుమూర్తి కూడా వచ్చాడు అక్కడికి, శంకరుడు వచ్చే సమయానికి. ఉవాచైవం స్మృతం కృత్వా రుద్రం సోలభృతం హరి దేవతైర్మధ్యమేనాతు యత్పూయం సముపస్థితం. పరమేశ్వర తీసేసుకో. ఏం తీసేసుకోవాలి? చాక్లెటే బిస్కట్ తీసేసుకోవడానికి ఏం కాదుగా. కనుక తీసుకోవయ్యా. ఎందుకు తీసుకోవాలి? లోకంలో గొప్ప మాట ఒకటి ఉంటుంది మనందరికి కూడాను. మొదటొచ్చిన జీతం దేవుడికి, మొదటి పంట దేవుడికి, ఏదొచ్చినా మొదటి దేవుడికి ఇవ్వాలి. ఒక నాలంటాడు, ఒక సంవత్సరం మొక్కుకున్నట్ట జొన్న పంట వేసేట, ప్రతి ఏడు పండి చావట్లేదు. ఓసారి బాగా పండిందిట. ఇంటికి వచ్చి భార్యగా చెప్పాడు, ఈరోజు జొన్న పంట చాలా బాగా పండింది, మంచి కొంకులు బాగా వచ్చాయి అంటే, పోన్లండి ఈ సంవత్సరం మనకు బాగా వస్తుంది డబ్బు అనగానే, గణపతికి మొక్కుకున్నాను నేను, ఈ సంవత్సరం నాకు పంట వస్తే సగం పంట నీకు ఇస్తానని అని అనగానే భార్య ఎందుట, ఇన్నాళ్ళు పంట రానప్పుడు గణపతి వచ్చామన్నా మనకు ఆశ్చర్యం ఏమిటి, ఇప్పుడు పంట వస్తే సగం ఇవ్వడానికి ఆయనకి చెయ్యొడ్డెట్టు అన్నట్ట. ఉత్తుత్తునే అన్నాను లేవి ఇస్తాను నేనని. ఆ పక్కనే ఉన్నట్టు వినాయక చవితి పూజ చేసిన ఇంకా గూట్లోను నేను కూడా ఉత్తుత్తునే చూపించడానికి పండిందే అడిచిందని తలకాయ, అది అలాగే పోయింది. కానీ భగవంతుడి దగ్గర చెప్పే మాటలు, ఆయనతో వ్యాపారాలు బేరాలు పెట్టుకోకూడదు. కనుక విష్ణుమూర్తి అంటున్నారట, మహాప్రభు నువ్వు దేవదేవుడివి, మహాదేవుడివి, సమస్త దేవతలకు ఆది ప్రభువువి. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా మొదలొచ్చేదాన్ని నీకే ఇవ్వాలి కదయ్యా. ఏమిటి హాలాహలమా? అది ఇవ్వడం కోసమా పరమేశ్వరుడు. కనుక తద్వదేయం సురశ్రేష్ఠ సురనాం అగ్రజోపి సత్. అగ్రుడిజుడువు నువ్వు ఎవరయందు? సురగణాల్లో అగ్రజుడివి, దేవతల్లో గొప్పవాడివయ్యా నువ్వు. అగ్రపూజ మమత్వ, మొట్టమొదటి పూజ అగ్రపూజ నీకు చేస్తున్నావయ్యా హాలాహలం నైవేద్యం పెట్టి. గృహాణేదం విషం ప్రభో, ఈ విషాన్ని స్వీకరించి అగ్రజుడువుగా అగ్రపూజ స్వీకరించమన్నట్టు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. కనుక అగ్రపూజామిమాం కృత్వా, నీకు అగ్రపూజ చేస్తున్నావయ్యా, మొదటి పూజ నీకు. హాలాహలం వచ్చింది, క్షీరసాగర మధురం మొదలుపెట్టాం, మొదటి ఏదొస్తే అది దేవుడికి ఇచ్చేస్తున్నాం, తీసుకో. ఇత్యుక్త్వా సురశ్రేష్ఠ తత్రైవ ధీయత దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం సార్గిణి. పరమేశ్వరుడు ఏమాత్రం కించితలే వెనకంజ వేలేదని మహానుభావుడు. హాలాహలం విషం ఘోరం సగ్రాహ మహోత్పవం దేవాన్ విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరహ. పరమేశ్వరుడు చూసేట మనకంటే మంచి చెడు హాలాహలం అమృతం ఇవన్నీ కానీ పరమేశ్వరుడికే ఉన్నాయి. అమృతమైన హాలాహలం ఒకటి మహానుభావుడికి. వీడితో వాటి ఆయనకి ఏమాత్రం సంబంధాలు లేవు. కనుక ఆయన చక్కగా ముందు చెప్పుకున్నట్లుగా ఒక చక్కటి ముగ్గినటువంటి చిన్న ద్రాక్షఫలంలా స్వీకరించేట మహానుభావుడు. స్వీకరిస్తూ ఉండగానే గర్భంలో ఉన్న లోకాల్లో ఉన్న భూతాలు గోలబెట్టేట, మహాప్రభో మృంగుతావేమో మృంగద్దు నాయన, లోపలుండేటువంటి మేమంతా భస్మమైపోతాం, అలాగని వదిలేద్దామంటే బయట ఉన్న లోకాలు పోతాయి. పరమేశ్వరుడు కంఠంలో బంధించేట, అక్కడే ఆగమన్నాడు హాలాహలాన్ని.
ఉంటుందండి అలాగా. ఏదైనా ఒక పండు మింగి కంఠంలో పెట్టుకోండి, తర్వాత భోజనం చేయండి, మళ్ళీ అక్కడ ఉంటుంది అది. పొద్దున్న లేస్తే ఎన్ని నైవేద్యాలు తిన్నాడు పరమేశ్వరుడు. మనం పెట్టే కొబ్బరికాయ చెప్పలు, అరటిపండు తొక్కలు ఎన్నో తినాలి. మనం పోసే పాలు నీళ్లు అన్నీను. తతో దేవస్వరా సర్వే మంధు రఘువంధన ప్రవివేశాత్ పాతాళం మాంధన సర్వతో నఘా. ఓ మహానుభావ రఘురామ, ఈ దేవాసులు వచ్చినటువంటి ఈ కష్టాన్ని తొలగించడం కోసం మహానుభావుడు పరమేశ్వరుడు దేవదేవుడు మహాదేవుడు చక్కగా హాలాహలాన్ని తన భిక్షాపాత్రలోకి స్వీకరించి దాని అమాంతం గర్భంలో బంధించేట. శివపురాణంలో చెబుతారు, పార్వతీదేవికి వచ్చిన కోరుకుందిటండి. పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడట. శుద్ధ స్ఫటిక సంకాసంతో నేత్రం పంచభక్తం దశభగం సర్వాభరణ భూషితం. అంత తెల్లటి పరమేశ్వరుడు చక్కగా ఎప్పుడూ నీలంగా ఉండే, బాగా నీలంగా ఉండే ఒక మాల వెయ్యాలని కోరికట అమ్మవారికి. అది ఆయన వేసుకోడు మహానుభావుడు. ఈ కంఠంలో ఎప్పుడైతే గరడాన్ని బంధించాడో ఆ కంఠం నీలంగా మారిందిట. అమ్మవారు కోరిక తీరిందనుకుంటారు. చాలా సంతోషించింది ఆవిడ. మిగులుతున్నప్పుడు కూడా ఆయన ఎన్నో నాగాభరణాలు వేసుకున్నాడు, చంద్రవంక ధరించాడు, శిరస్సున గంగ ఉంది మొన్నవారో పట్టుకున్నట్టుమే పెట్టుకున్నాడు. కనీసం అంత ఘోరంగా అంత ప్రళయాగ్ని గ్రక్కుతున్నటువంటి హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తున్న కనీసం ఆయన ధరించినటువంటి సర్పాలు కించిత్ కూడా కదలలేదుట. చంద్రుడేమీ ఎరుపుక్కలేదుట. ఆయన ముఖంలో ఎటువంటి వికార కవళికలు లేవుట. అంత సునాయాసంగా తీసుకున్నట్టు ఆయన. అప్పుడు దేవేంద్రుడు మిగిలిన దేవతలందరూ కూడా సంతోషించారు, పరమేశ్వరుని స్తోత్రం చేశారు. చక్కగా ఆయన కైలాసాన్ని వెళ్ళి కూర్చున్నాడు. తదో దేవాప్సగంధర్వ తష్టు వర్మధోసదం త్వం గతి సర్వభూతానాం విశేణ దివకాసాం. చక్కగా మళ్ళీ క్షీరసాగర మదనం ప్రారంభమైంది. దేవాసలు చక్కగా చేస్తున్నారు. ఈ హాలాహల భక్షణం ఎప్పుడైతే ఉందో సమస్త ప్రాణులు ఊపిరి పీల్చుకున్నాయి. సరే, మందర పర్వతం క్రింద జారిపోతూ ఉండగా దాన్ని చక్కగా మహాకూర్మావతార వ్యక్తి శ్రీ మహావిష్ణువు దాన్ని తన మూపు మీద నిలబెట్టాట. పర్వతం పృష్ఠతం కృత్వా శిష్యే త్రితోతో హరి పర్వతాగ్రంతు లోకాత్మ హస్తే నాక్రమ్య కేశవ దేవానా మదత్వం స్థిత్వా మహందం పురుషోత్తమ అధవర్షే సహస్రాణి సదండం సకమండలం పూర్వం ధన్వంతరం అప్సరాత్సా సువర్సహ. ఈ మందర పర్వతం ఏమైనా చక్కగా ఏదో చిన్న కవ్వంత బరువు ఉంటుందా? చాలా విశేషమైన బరువుతో కూడి ఉంది. దాన్ని ఆయన మోస్తున్నాడు, తిప్పుతున్నారు వీరు. తిప్పుతుంటే ఏమవుతుంది? అసలు మామూలుగా అయితే మహాకూర్మం యొక్క నెడ్డంతా ఉరుసుకుపోవాలి ఆ తిరుగుతూ ఉంటే. ఆయనకి ఎలా ఉందటయ్యా అంటే చక్కగా చంటి పిల్లాన్ని తల్లి పడుకోబెట్టి నడ్డిని మురుతుంటే ఎలా ఉంటుందో, దేవతలకు వచ్చిన కష్టాన్ని రూపుమాపడంలో భగవంతుడు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించి అంత పెద్ద మందర పర్వతం తన మూపు మీద అటు ఇటు తిరుగుతూ ఉండి రాపిడ జరుగుతున్నా ఆయనకి ఎలా ఉందటయ్యా అంటే వాళ్ళ అమ్మగారు ఎవరో చక్కగా ఆయన పడుకోబెట్టి నెడ్డిమే వీపిపోతున్నట్టంత చల్లగా ఉందిట. అధవర్ష సహస్రాన్ని ఇంకో 1000 ఏళ్ళు మతనం చేసిన తర్వాత అందులోంచి చక్కగా ధన్వంతరి ఆవిర్భావం జరిగిందన్నారు. అప్సు అంటే జలం, అక్కడ క్షేరం కనుక అందులోంచి కొన్ని స్త్రీగణాలు ఏర్పడ్డాయి, వారంతా అప్సరసలు అన్నారు. అలా మదనం చేస్తూ చేస్తూ ఉండగా ఉచ్చయస్త్రం ఏర్పడింది. ఓ రఘునందన, వరుణస్థితకన్యా వారుణి రఘునందన ఉత్పాత మహాభాగా మార్గాణం పరిగ్రమాహ. అందులోంచి ఉచ్చయస్త్రం వచ్చింది, ధన్వంతరి వచ్చారు, అప్సరసగణాలు వచ్చాయి. అప్సరసగణాలను ఏ దేవతలు స్వీకరించలేదు. సరే ఓ రామ, ఈ దితిపుత్రులు మాత్రం వరుణు కూతురు వారణీదేవిని స్వీకరించారు. అతిథిపుత్రుడు మాత్రం అనింద్య అయినటువంటి ఆవిడ్ని స్వీకరించలేదు, అలా వదిలిపెట్టారు. మదనం సాగుతూ ఉంది. సాగిన తర్వాత అందులోంచి చక్కని అమృత కలశం ఆవిర్భావం చెందిందిట. ఏకతో భాగ్యమాన్ సర్వే యాసురా రాక్షసై సహా యుద్ధమాసీన్ మహాఘోరం వీర త్రైలోక్యమోహనం. ఎప్పుడైతే అమృత భాండం ఆవిర్భావం చెందిందో అది మాకని చెప్పి దేవతలు అసురులు పోట్లాడుకోవడం ప్రారంభం చేశారట. ఈ గోల ఎక్కువైంది. సరే, ఇది ఎప్పుడైతే ఇలాగా ఈ దేవతలకి అసురుడికి మధ్య ఈ వాగ్వాదాలు పెరిగి కొట్లాట్లు పెరిగి అది భయంకరంగా మారిందో చక్కగా వారి మధ్యలో శ్రీ మహావిష్ణువు జగన్మోహన స్వరూపుడి ఆవిర్భావం చెందేట. యదాక్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబల అమృతం సోహరాత్తోర్ణం మాయామాస్తాయ మోహినీం ఏకతాముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంశిష్టాస్థితా యుద్ధే విష్ణువా ప్రభు విష్ణునా. శ్రీ మహావిష్ణువు గారు జగన్మోహన స్వరూపడి అందమైన సుందరమైన దేహాన్ని ఒక స్త్రీ వేషాన్ని ధరించిన వాడి, సర్వాంగ సుందరంగా సర్వావయవాలు అలంకరించుకున్నవాడి,
సుగంధ పరిమళాలు, చక్కటి మాలలు ధరించిన వాడై వారి మధ్య ఆవిర్భావం చెంది అమృత కలశాన్ని తన చేతిలోకి తీసుకున్నట్టు మహానుభావుడు. తీసుకున్న తర్వాత ఆ దేవతలకి ఆ దైత్యులకి మధ్య జరిగినటువంటి ఈ గొడవని ఆపి అమృతాన్ని తాను పొంచుతానని చెప్పి మహానుభావుడు జగన్మోహనుడు కాబట్టి అందరినీ మాయలో ముంచేశాడు. ముంచేసి ఆ చక్కని అమృతానంతా కూడా దేవతలకు పంచిపెట్టాట. అది తీసుకున్నటువంటి దేవతలు అమరులయ్యారు. ఈ అసులందరూ దితిపుత్రులందరూ కూడా హతులయ్యారట. ఇది చాలా బాధ కలిగించింది దితికి. హతేషు తేషు పుత్రేషు దితి పరమ దుఃఖితా మారీచం కాశ్యపం రామ భర్తారం ఇదమబ్రవీత్. ఓ రామ, క్షీరసాగర మదనం జరగడం, దేవాసుల యుద్ధం జరగడం, అందులో దితిపుత్రులు అసులందరూ కూడా అసులు బాసడం, ఇవన్నీ దితిని చాలా కలవరపరిచేయ్యా. మహాబలవంతులైనటువంటి దేవతల ముందు దితిపుత్రులను ఇవ్వలేకపోయారట. అవి చాలా క్షోభ పొందుతుంది. సాహం తపచ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం సక్రహం తరం త్వం అనుజ్ఞాతమర్హసి. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళిందిట. వెళ్ళి ఒక వరాన్ని కోరిందిట. మహానుభావ, అతిథి పుత్రులు దేవేంద్రాదులు చాలా బలిష్ఠులై నా పుత్రులను సంహరించారు. పుత్రశోకం ఏ తల్లికైనా శోకమే. ఏ కొడుకైనా చెడ్డవాడైనా తల్లికి వాడు మరణిస్తే కాస్త బాధగానే ఉంటుంది. కనుక నాకు దేవేంద్రుణ్ణి చంపగలిగినటువంటి మహాబల పరాక్రమవంతుడైనటువంటి గొప్ప పుత్రుడు కావాలి. ఏవం భవతు భద్రంతే సురచిద్భవతపోధనే జనీష్యసి పుత్రం త్వం సక్రహంత మహామణి. పూర్ణ్యవర్షసహస్రేతు సుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్యభర్తారం మర్తవ్యం జనరిష్యసి. 3 లోకాల్లో కూడా ఆ పుత్రుడు ఖ్యాతి వహించాలి. అలాంటి పరాక్రమవంతుడు, మహాబలశాలి, దేవేంద్రుణ్ణి చంపగలిగినటువంటి వాడు, అలాంటి పుత్రుడు నాకు కావాలని చెప్పి కశ్యప ప్రజాపతిని కోరిందిట. సరే, దుఃఖంలో ఉంది భార్య దితి. ఆవిడ్ని కాసేపు ఊరడించాలి. అప్పుడు తగాద పెట్టుకోకూడదు. కాబట్టి కశ్యప ప్రజాపతి కాసేపు ఆమెను ఓదార్చి తల నిమిరి, తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే దేవేంద్రుని సంహరించేటువంటి గొప్ప పుత్రుడు నీకు వస్తాడు. ఎప్పుడు? వర్ష సహస్రాన్ని 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యి, అప్పుడు కలుగుతాడు. గతే తస్మిన్ నరశ్రేష్ఠ దితి పరమహర్షితా. చాలా ఆనందం వేసింది. 1000 సంవత్సరాల తపస్సు ఆలోచన లేదు. దేవేంద్రుడు చంపేవాడు వస్తాడు ముందు, అది కావాలి నాకు. దానికి ఎంత కష్టపడాలి? ఈ కష్టం చాలా చిన్నది మనకి. మనం అనుకున్న పని చెయ్యాలనుకున్నప్పుడు, మనకేదో దక్కుతుందన్నప్పుడు శ్రమని పెద్ద లెక్క చెయ్యంగా. కనుక దితి కూడా అలాగే అనుకుంది. 1000 సంవత్సరాల తపస్సు ఎంతకాలం చేస్తాం, తొందరగా ముగించేద్దాం. ఇంద్రుని చంపేవాడు మాత్రం పుడతాడు కాబట్టి నాకు ఇక పర్వాలేదు. అదొక్కటి బాగుంది వినడానికి చక్కగా. సరే, కశ్యప ప్రజాపతి ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ఈ 1000 ఏండ్లలో కూడా నీవు ఎప్పుడైనా కర్మానుష్ఠానంలో కించిత్ లోపం జరిగిన, కర్మానుష్ఠానం చాలా గొప్పదండి. ఈ విషయం చెబుతుంది మనకి ఎలా అనుష్ఠించాలి అన్నది. పూజ చేసేసాం, దీపం పెట్టేశాం, ఇల్లు తుడిచేసాం కాదు. ఈ 1000 సంవత్సరాల్లో ఎక్కడ ఏ చిన్న ధర్మలోపం జరిగినా, క్రియాలోపం జరిగినా గుర్తుపెట్టుకోదితి, నీ గర్భం విచ్ఛిన్నం అవుతుందన్నారు. సరే, తప్పకుండా మీరు చెప్పినట్లుగానే ధర్మబద్ధంగా చక్కగా నా క్రియాలోపం లేకుండా నేను 1000 ఏళ్ళు తపస్సు చేస్తాను. తపస్సు చేసి దేవేంద్రుని చంపేటువంటి పుత్రుణ్ణి కంటానని చెప్పి కుశప్లవం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం ప్రారంభం చేసిన దితి. రోజులు గడుస్తూ ఉన్నాయి. దితి కూడా తల్లేగా దేవేంద్రుడికి. కనుక ఆ తల్లి తపస్సు చేస్తూ ఉంటే తల్లి తపస్సుకి తల్లికి సేవ చేయడం కోసం దేవేంద్రుడు వచ్చేటండి. తల్లి ధర్మం తల్లిదే, కొడుకు ధర్మం కొడుకుదే. ఇద్దరందు ఏ భేదాభిప్రాయములు లేవు ప్రస్తుతానికి. ఆవిడ మనస్సులో ఆయన చంపే కొడుకును పుట్టిద్దామని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తోంది. ఈ తల్లి కడుపును పుట్టేవాడు నన్ను చంపుతానని చెప్పి ఇంద్రుడికే తెలుసు. కానీ పుత్రధర్మం పుత్రధర్మమే, తన తల్లికి సేవ చేయాలి. ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తోంది కనుక ఆమె చక్కగా ఆహారాన్ని తనంత తాను చేసుకోలేదు కనుక తపస్సు సందర్భ కాలమంతా కూడా ఆమెకు కావలసిన సమస్త ఏర్పాట్లు చేయడం కోసం దేవేంద్రుడు ప్రత్యక్షంగా ఇంద్రలోకం నుంచి వచ్చి 1000 ఏళ్ళు ఆవిడకి సేవ చేయడం కోసం అంజలి బుద్ధుడే ఉన్నట్ట. అగ్నిం కుశాన్ కాష్ట అమఫలం మూలం తదేవచ నవేదయాత్ సహస్రాక్షో యచ్చాన్యతపి కాంక్షితం. దేవేంద్రుడు సేవ చేస్తూ ఉంటే తల్లి ఏం కాదని లేదు. ఆమె కూడా చాలా ప్రేమతో సాకింది ఆమె. సరే,
చక్కగా ఆమె 900 సంవత్సరాలు పూర్తయ్యేసరి గర్భాన్ని ధరించే సూచన కనిపించేట 990 సంవత్సరాలు పూర్తవుతోంది. గర్భం పూర్తిగా పండింది. ఇక అందులోంచి పుత్రుడు ఉద్భవిస్తాడు. ఇంకా 10 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది ఆ ఇచ్చినటువంటి 1000 సంవత్సరాల్లో. చాలా ప్రేమతో అధవర్ష సహస్రేతు దిశోనో రఘునందన దితి పరమప్రీత సహస్రాక్ష తదా బ్రవీతు. ఈ 990 సంవత్సరాల్లో ఆ దితి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ తను నిత్యం చేసే దినచర్యలో క్రియాకలాపాల్లో ఎక్కడా ధర్మలోపం లేకుండా చక్కగా సావధానంగా అన్నీ దేవేంద్రుడు దగ్గరుండి చూసుకుంటూ ఉండగా ఏ ఉపద్రవాలు లేకుండా తన యొక్క ధర్మాన్ని తాను కాపాడుకోగలిగింది. యాచతే వసురశ్రేష్ఠ తవ ప్రీత మహాత్మన వర్షసహస్రాంత్య దత్వమవసతం ప్రతి తపశ్చర్యాం వర్షాన్ని దశవీర్యావతాంబర అనిష్టాని భద్రంతే భ్రాతరం దక్షసే తతః. ఇక 10 ఏళ్ళు పూర్తి అవ్వాలి. ఆ 10 ఏళ్ళు పూర్తి అయిపోతే ఆమె గర్భం నుంచి ఈ సేవ చేస్తున్న ఇంద్రుని చంపేటువంటి గొప్ప బలపరాక్రమాలు కలిగిన పుత్రుడు జన్మిస్తాడు. సరే, ఆ 10 సంవత్సరాల్లో ఒక విచిత్రం జరిగింది. ఒక రోజున దేవేంద్రుడు చక్కగా తల్లికి సేవ చేస్తూ మధ్యాహ్న వేళ ఆమెకి అనుకోకుండా విశేషమైన మత్తు వచ్చింది గర్భవతి కారణం చేత. ఏముక్వాతిథిసక్రం ప్రాప్తే మద్యం దివాకరే నిద్రయాపహృతాదేవి పాదో కృత్వాద శీర్షత. ఆ తల్లి ఆ మందం చేత ఆ మత్తు చేత చాలా అలసిపోయినట్టుగా ఉంది. తన శయ్యామందిరాన్ని చేరింది. ఆ శయ్య మీద ఆ తలపం మీద కూర్చుని ఉంది. ఈ చిత్రం చూడండి. మంచి పనులు చేద్దామంటే ధర్మం మంచిగా సాగుతూ ఉంటుంది, లేదంటే అవుతుంది ధర్మలోపం జరుగుతూ ఉంటుంది. వాడిని చంపడం కోసం ప్రయత్నం చేస్తుంటే కుదురుతుందా గురువుగారు? మీకు అలాగా కుదరదుగా. కనుక దృష్ట్వాం తాపసం శక్ర పాతత కృతమూర్జనం శరస్థానే కృతాపాదో జహాసమోచ. ఆమె అనుకోకుండా మంచం మీద బాగా గమనించుకోవాల్సిన విషయాలు వాటివన్నీ కూడా. తల పెట్టవలసిన చోట పాదాలు, పాదాలు పెట్టాల్సిన చోట తలా పెట్టినా కూడా ధర్మలోపమేట. ఆ పని చేసింది ఈవిడ. ఆ విశేషమైన మత్తు చేత ఎప్పుడైతే మధ్యాహ్న వేళ విశేషంగా నిద్రమత్తు వచ్చిందో, అలసిపోయినట్లుగా శరీరం ఉందో, గర్భవతిగా ఉందో, ఆ తల్లి తన శయ్యామందిరంలో మంచం దగ్గరికి వెళ్ళి పాదములు ఉండే వైపు తలపెట్టి నిద్రించిందిట. ఆ ధర్మలోపాన్ని పట్టుకున్నాడు దేవేంద్రుడు. విద్యామానసతో గర్భో వజ్రేణ శతపర్వణ రుదురో సుస్వరం రామ తతోదితిరభుద్యుత. ఓ రామ, ఆ ధర్మలోపాన్ని ఒక్కటి పట్టుకుని దేవేంద్రుడు వజ్రాయుధం తీసుకుని గర్భంలో ప్రవేశం చేసేట. మారుదో మారుదచ్చేతి గర్భం శక్రోభ్యభాషత బిభేదచ మహాతేజ రుద్రమపవాప. దేవేంద్ర గర్భంలోకి వెళ్ళి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలుగా నరికేసేట. లోపల ఉన్న పిండం ఏడుస్తోంది, నన్ను చంపద్దు. ప్రాంజల బృహోజసరితం శక్రో భాభ్యభాషత అశుద్ధేశ సుప్తాపి పాదయో కృతమూర్జయ. సరే, ఈ లోపల పిండం ఏడుస్తున్నటువంటి ఏడుపులు ఆ కేకలు రగడికి మెలకు వచ్చింది. ఆవిడకి లేచింది, తెలుసుకుంది. దేవేంద్రుని పిలిచింది. ఓ దేవేంద్ర, బయటికి రావయ్యా. తదంతరం మహాలబ్ధా సక్రహంతారమాహవే లభింతం సప్తదాదేవి తన్మేత్వం క్షతుమర్హసి. బయటికి రా దేవేంద్ర అని చెప్పి పిలిచింది. దేవేంద్రుడు బయటకు వచ్చాడు, తల్లికి నమస్కారం చేశాడు. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? చాలా కోపం రావాలిగా తల్లికి. ఆగ్రహోదుగ్ధురాయిలు అయిపోవాలి, 4 శాపవచనాలు పెట్టాలి. సరే, దేవేంద్రుడు చెప్పాడు, తల్లి తండ్రి గారి ఆజ్ఞ 1000 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా క్రియాలోపం ధర్మలోపం జరగకుండా నిన్ను తపస్సాచరించమని చెప్పారు. కానీ ఈరోజు దినచర్య యందు నీవు శయ్యమే శయనిస్తూ పాదములు ఉంచే చోట శిరస్సు పిచ్చి నిద్రించావు. ఆ ధర్మలోపం జరిగిన కారణంగా నీ పిండం ముక్కలైందమ్మా అన్నాడు. సప్తధాతు కృతే గర్భే దితి పరమ దుఃఖిత సహస్రాక్షం దురాదర్శం వాక్యం సామనయా బ్రవీత్. 7 ముక్కలైనటువంటి తన గర్భస్థ పిండాన్ని తలుచుకుని సహస్రాక్షుడు దేవేంద్రుని చూస్తూ చాలా దుఃఖించిందట దితి. మా పరాదుర్గంభోయం సప్తదా విఫలీకృత నాపరాధోస్తి దేవేశ తమాత్ర బలసూదన. దేవేంద్ర నీమే కోపం రావడం లేదు, నా కోపం రావడం లేదు. తన అపరాధాన్ని గమనించి తన తప్పును ఒప్పుకునేవాళ్ళు ఒకళ్ళు ఎంతమంది ఉంటారు? దేవేంద్రుని చంపడం కోసమే గర్భాన్ని ధరించింది ఆవిడ, అటువంటి పుత్రుని కనాలని. ధర్మలోపం చేత దేవేంద్రుడి చేతిలోనే ఆ పిండం మొక్కలైపోయింది. మనమైతే చేసిన తప్పుని ఇంకాస్త బలపరుచుకుంటూ వాదిస్తూ ఇంకా గొప్ప గొడవ చేస్తూ ఉంటాం. నువ్వు నాకు చెప్పేటువంటి వాడవా, నా సంగతి నీకు తెలుసా, నీ సంగతి నాకు తెలుసా, అబ్బో
ఇంకో రామాయణం చెప్తాం అక్కడ కూర్చోబెట్టి. దితి అలా మాట్లాడలేదటండి. నాకు నీ మీద కోపం లేదు దేవేంద్ర, లోపం నా వైపు జరిగింది, నేను ధర్మలోపం చేశాను. కాబట్టి ఆ ధర్మలోపాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు నా పిండాన్ని 7 ముక్కలు చేశావు. ప్రియంతు కర్తుమిచ్చామి మమ గర్భ విపర్యయే మరుతాం సప్త సప్తానాం స్థానవాపల భవంతునే. సరే, నాకు దాని గురించి దుఃఖం లేదు. కానీ ఈ ముక్కలైన 7 భాగాలు కూడా వీరు సప్త మరుద్గణాలు అవుతారు. ఆ 7 మరుత్తులై 7 లోకాలను పాలిస్తారు. ఆ వరాన్ని నువ్వు నా బిడ్డలకు ఇవ్వమని చెప్పి కోరింది. సబబేగా మంచి విషయమే, ఇంద్రుడి మీద కోపం లేదు. ఆయన చేసిన పనికి ధర్మలోపం తన వైపే జరిగింది. తన తప్పు తాను తెలుసుకుని దేవేంద్రుడికి ప్రార్థన చేసింది. దేవేంద్రుడు సరే అన్నాడు. తప్పకుండా ఆ మరుద్గణాలు ఎవరయ్యా అంటే ఆవాహము, ప్రవాహము, సంవాహము, ఉద్వాహము, వివాహము, పరివాహము, పరివాహము. ఈ 7 మరుద్గణాలై 7 భూమి మీదకి వచ్చారు. ఈ 7 లోకాలకు ప్రభువులయ్యారు. ఆ వరాన్ని దేవేంద్రుడు ఇచ్చాడు. పరమ సంతోషంతో అంగీకరించింది ఆ తల్లి. రామ, ఇప్పుడు మనం ఉన్న ఈ విశాలనగర ప్రాంతంలోనే దేవేంద్రుడు దితికి 1000 ఏళ్ళు సపర్యలు చేశాడు. ఆ దేవేంద్రుడు ఇక్కడ 1000 ఏళ్ళున్న కారణం చేత ఇది పవిత్రమైంది. దితి తన తప్పు తాను తెలుసుకుని చక్కగా దేవేంద్రుడికి శాపవచనాలు ఇవ్వకుండా ఆయన యందు ప్రేమ చూపించిన కారణం చేత ఇది పవిత్రమైందయ్యా. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్ర పరమధార్మిక అలంబుసాయాం ఉత్పన్నో విశాల ఇది విస్తృత. ఇంకో విశేషం కూడా ఉంది రామా, చెబుతాను విను. ఆ తల్లికి చక్కటి వరాన్ని ఇచ్చినప్పుడు దేవేంద్రుడు ఆ మరుత్తులకి 7 లోకాలకి అధిపతులుగా చేసి ఆయన తల్లికి సేవ చేసి కృతార్థుడయ్యాడు. ఆ తల్లి కూడా దేవేంద్రుడి మీద ఎటువంటి ద్వేషం పెట్టుకోకుండా సముచితంగా సమనయంగా ఆయన అంగీకరించింది. ఆ కారణం చేత ఈ స్థలం పవిత్రమైంది. మీ ఇక్ష్వాకంసరాజు అనేటువంటి ఒక మహారాజు గారు అలంబుస అనేటువంటి ఒక స్త్రీ ఎందు ఒక పుత్రుని కన్నారు. అతని పేరు విశాలుడు. అతని పేరు మీదే దీనికి విశాలనుడి పేరు వచ్చింది. మనం ఇప్పుడు ఆ ప్రాంతంలో నడుస్తున్నామయ్యా అని చెప్పి చక్కగా రామలక్ష్మణులకు ఆ విశాలనుడి యొక్క వైశిష్యాన్నంతా చెప్పారట. సాయం సంధ్యా సమయం అయింది. చక్కగా రామలక్ష్మణుడు తీసుకుని విశ్వామిత్రుల వారు చెబుతున్నారట. ఇహాజ్య రజనీం రామ సుఖం వత్సామహే వయం స్వప్రభాతే నరశ్రేష్ఠ జనకం దృష్టివరహసి. ఓ రామచంద్ర, నరోత్తమ, సమయం గడిచిపోయింది, సంధ్యా సమయం సమీపిస్తోంది. కాబట్టి మనం సాయం సంధ్యా కార్యక్రమాలు, సంధ్యావందన క్రియలు చేసుకుని ఈ రాత్రి ఇక్కడ విశ్రమించి రేపు ఉదయాన్నే బయలుదేరి జనక మహారాజు యొక్క రాజ్యానికి మిథిలానగరమే ప్రయాణం సాగిద్దామయ్యా. సుమతిస్తు మహాతేజ విశ్వామిత్రం ఉపాగతం శ్రుత్వా నరశ్రేష్ఠ ప్రత్యుగర్చిత్య మహాయసాహ. పరాక్రమవంతుడు, మహాయశస్వి అయినటువంటి చక్కనైనటువంటి ఆ దేవేంద్రుడు, ఆ దితి, ఆలాహల భక్షణము, ఇటువంటి వృత్తాంతాలన్నీ చెవులారా విన్న రామలక్ష్మణులు పరమానంద భరితులయ్యారట. పూజాంచ పరమాం కృత్వా సోపాధ్యాయ సమాంధవ ప్రాంజలి కుశలం పృష్ట్వా విశ్వామిత్రుని అతబ్రవీత్. విశ్వామిత్రుల వారికి సాంజల బుద్ధులై నమస్కారం చేశారట. మహాప్రభో, ఎన్నో విషయాలు మీ నోటి వెంట ఈ మార్గమధ్యంలో మార్గాయాతన లేకుండా చక్కటి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాం అనుకుని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కనుక గురువుగారు ఎన్నో చిత్రమైన విషయాలు చెబుతూ ఉంటే ధన్యోస్మ గృహీతోస్మి యస్యేమే విషయం ముని సంప్రాప్తో దర్శనం చేయవ నాస్తి జన్యతోమయ. ఓ మహాత్మా, మీరు ఎన్నో విషయాలు చెప్పి మమ్మల్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మమ్మల్నైనా ఈ చుట్టూ మీతో వచ్చిన ఋషిగణాలందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు అని చెప్పి పరమానంద భరితులై చక్కని ఈ హాలాహల భక్షణ విషయాలు విశాలనగరంలో దేవేంద్రుడు ఆ దితి యొక్క వారిద్దరి మధ్య ఉండేటువంటి క్రోధం లేని అనురాగ ప్రేమాస్పదాలు ఇవన్నీ విన్నారు. ఆ రాత్రి అక్కడ విశ్రమించారట. మర్నాడు లేచి మిథిలానగరమై ప్రయాణం సాగిస్తున్నారట. రామలక్ష్మణ సహితులై విశ్వామిత్రుల వారు ఏ విధంగా సాగుతున్నారో మార్గ మధ్యలో ఇంకెలాంటి విశేషాలు చూసారో చక్కగా వచ్చేవారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాంగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.